హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ శ్రావ్య. మనతో పాటు విజ్ఞాన్ గారు ఉన్నారు. ఒక లేటెస్ట్ టాపిక్ గురించి మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. రష్మిక గురించి తెలిసిందే కదా, నేషనల్ క్రష్గా ఇప్పుడు వరుస బ్లాక్ బస్టర్స్తో చాలా ఫేమస్ అయిపోయింది. ప్రతి ఒక్కరు రష్మిక కావాలని తన ఏమంటారు రెమ్యునరేషన్ కూడా పెంచేశారు. కానీ కన్నడ వాళ్ళు మా వాళ్ళని చెప్పుకోవాల్సిన రష్మికని మాకొద్దు రష్మికని బాయ్కాట్ చేస్తాము అని చెప్పి అంటున్నారు. చూసారు కదా, దాని గురించి ఒకసారి చెప్తారా? రష్మిక మీద కర్ణాటకలో చాలా వివాదాలు ఉన్నాయి. యాక్చువల్గా చెప్పాలంటే రీసెంట్ డేస్లో అక్కడెక్కడో కొండ చర్యలు విరిగిపడి కొంతమందికి ఏదో అయితే ఈవిడ సహాయం చేసింది. అదే టైంలో కర్ణాటకలో కూడా ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇక్కడ ఇవ్వక అక్కడ ఎందుకు ఇచ్చింది అని క్వశ్చన్ వేశారు. ఇక్కడ ఎందుకు ఇవ్వాలంటే లేదండి ఆ పక్కూరులోనే ఈవిడ ఉంటుంది, వీళ్ళ ఊరికి సంబంధించి కదా, ఇక్కడ కదా తను చేయాలి, అలా కొంతమంది అలిగారు అప్పట్లో. ఆ తర్వాత కూడా చాలామంది అసలు ఈ రష్మిక ఎక్కడికి వెళ్ళినా సరే కర్ణాటక ప్రస్తావన సరిగ్గా తీసుకురావట్లేదు, అడిగినా సరే సరిగ్గా రెస్పాండ్ అవ్వట్లేదు అని హట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇప్పుడు బెంగళూరు వేదికగా ఫిలిం ఫెస్టివల్ జరుగుతుంది. సో జరిగినప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్కి ఖచ్చితంగా రష్మిక మడన్ వస్తే బాగుండు. బికాజ్ రీసెంట్ హ్యాట్రిక్ ఇప్పుడు చావాలోనూ రష్మికే, మొన్న పుష్పలోనూ రష్మికే, పుష్ప1 యానిమల్ అండ్ ఇలా రష్మిక ఒక లైక్ యూనో ఐకాన్ అయిపోయింది, గోల్డెన్ లెగ్ అయిపోయింది, నేషనల్ క్రష్ అనే ఒక ఇమేజ్ కూడా వచ్చింది. అండ్ ఇట్లా ఉన్నప్పుడు మరి రష్మికని సాధారణంగా గౌరవంగా ఆహ్వానిస్తే బాగుండు అని చెప్పి వీళ్ళు ఇన్విటేషన్ ఇస్తే ఆవిడ ఎందుకో అంటే రాను అని చెప్పింది. దానికి వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఈ అమ్మాయిని బాయ్కాట్ చేయాలి, ఇక్కడ నుంచి ఈమె సినిమాలు కన్నడలో ఆడకూడదు. ఏంటి ఒక్కదానికి రాకపోతేనేనా? అంటే ఇంతకుముందు కూడా ఓ 4-5 సార్లు పిలిస్తే ఈమె రాలా, మేము వద్దనుకుంటుంది, ఆమెను కూడా మేము వద్దనుకుంటాం, సింపుల్, మాకు అవసరం లేదు అంటే. ఇప్పుడు ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చావా కన్నడ వెర్షన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, పుష్ప కన్నడ వెర్షన్ వాళ్ళు బాయ్కాట్ చేస్తారు, ఓటీటీ రిలీజ్ అయినా మీరు చూడొద్దు అని ఒక సర్క్యులర్ జారీ చేస్తారు. ఇట్లాంటివి ఇబ్బందులు ఇప్పుడు రష్మిక నటించిన కొన్ని సినిమాలకి ఈ టైప్ ఆఫ్ ఇబ్బందులు వస్తూ ఉంటాయి. సరే వచ్చాయి ఇబ్బందులు. మరి ఈ హీరోయిన్ని పెట్టుకుంటే పాన్ ఇండియాలో మనం సినిమా తీయలేము, కన్నడ మార్కెట్ మనకి తక్కువ వస్తుంది, సో ఈమె బదులు ఇంకో హీరోయిన్ని చూసుకుందామని చెప్పేసి నిర్మాతలు అనుకోవాలి, ఈవిడకి అవకాశాలు తగ్గిపోవాలి. ఇది వీళ్ళ మెయిన్ ఇంటెన్షన్. బట్ అలా జరగదు కదా కోర్స్. బట్ ఎందుకు అంటే కొంతమంది కొన్ని రీజన్స్ ఉంటాయి. యాక్చువల్లీ ఒక ప్రాంతానికి వెళ్ళకూడదు అనడానికి. కిరిక్ పార్టీ నుంచే రష్మిక జర్నీ స్టార్ట్ చేసినప్పటికీ ఆమెకు మధ్యలో ఒక బ్రేకప్ అయింది కర్ణాటకలో. తరువాత కొన్ని బ్యాడ్ ఇన్సిడెంట్స్ జరిగాయి విత్ మీడియా. అక్కడే తనకేంటంటే మళ్ళీ అక్కడికి వెళ్తే అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఇప్పుడు నేను అవి మర్చిపోయి బ్రతికేస్తున్నా, సో అక్కడికి వెళ్ళడం వద్దు అని అనుకున్నారు అంతే. ఇప్పుడు ఒక ప్రాంతానికి వెళ్తే మనకు ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్ జరిగితే మళ్ళీ అక్కడికి వెళ్ళాలనుకో, ఎక్కడైనా సరే ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అటువైపు మళ్ళీ మనం తొంగి చూడం. అలా ఇప్పుడు ఈవిడ అలా అనుకుంది, తన డెసిషన్ అది. అలాగే అనుకుందాం, మీరు నన్ను పిలిచారు, నాకు ఇట్లా ఇబ్బందిగా ఉందండి, నేను రాలేను అని ఈయన గుడ్ వే చెప్తే వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, బాయ్కాట్ చేయరు కదా. అది రాంగ్గా పోర్ట్రే అయిందంట. తను గుడ్గానే చెప్పు ఉండొచ్చు, వీళ్ళు బ్యాడ్గా తీసుకొని ఉండరు, లేదు నువ్వు ఖచ్చితంగా రావాల్సిందే అని అంటే తను రాలేదేమో. అది కూడా మనకు అంటే వీళ్ళు చెప్పే వెర్షన్ బట్టి మనం చూస్తున్నామే, కానీ పిలిచిన విధానం మనకు తెలియదు, ఆవిడ ఖచ్చితంగా ఎందుకో ఎలా వద్దనిందో కూడా మనకు తెలియదు. ఇంకోటి ఏంటంటే ఆమె హైదరాబాదీ అని చెప్పుకుంటుంది, అది మాకు నచ్చలేదు, ఇక్కడే పెరిగింది, ఇక్కడే సినిమాలు చేసుకుంది, ఇక్కడి నుంచే ఆఫర్స్ వచ్చాయి, కానీ హైదరాబాద్ అక్కడే పెయిన్ కూడా తగిలింది కాబట్టి దాన్ని మర్చిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ నెత్తి మీద ఒకటి దెబ్బేస్తే తర్వాత గతం మర్చిపోయి గతం గుర్తొస్తే ఎక్కడుంటే మేము ఇక్కడే అని చెప్పుకుంటారు. ఆ టైప్లో ఒక సిచ్యువేషన్ని తన లైఫ్లో జరిగిన ఒక పార్ట్ని తను మర్చిపోవాలనుకుంది. లెట్ హర్ బీ హ్యాపీ. నువ్వు ఎంత మర్చిపోయినా నేను నిన్ను వేధిస్తూనే ఉంటాను, నువ్వు ఖచ్చితంగా ఇక్కడికే రావాలని పీడించుకు తినొద్దు, అట్లాంటి అవసరం లేదు. లెట్ హర్ బీ. ఇప్పుడు తనకేం ఇబ్బంది లేదు, చూసే ప్రేక్షకులకు కూడా ఏమి ఇబ్బంది లేదు. వీళ్ళు కావాలని ఆవిడని పిలుచుకురావడం అనుకోవడం, ఆవిడేమో ససేమిరా నేను రానని చెప్పడం, వీళ్ళు అదే పనిగా టార్గెట్ చేసి మరీ అంటే ఇప్పుడు రష్మిక వస్తేనే ఆ ఫిలిం ఫెస్టివల్ జరుగుద్దా? అలాంటిదేం లేదు. నెక్స్ట్ సరే తను రాననింది, అంతవరకు ఓకే.
ఆరోగ్యం బాగాలేక రాకపోవచ్చు, కొంతమంది డేట్స్ లేక రాకపోవచ్చు, ఆ టైంలో అదే టైంలో ఏదైనా ఇంటర్నేషనల్ షూట్ ఉంటే అది క్యాన్సిల్ చేసుకుని అయితే రాలేదేమో, ఇట్లా బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు తను బిజీ యాక్ట్రెస్ కదా. అఫ్ కోర్స్ ఎస్, రాలేకపోవచ్చు. దాన్ని కూడా వీళ్ళు ఇలా తీసుకోవడం అయితే తప్పు. మరి కన్నడిగులు ఏంటో కొంచెం సున్నితంగా ఉంటారు. అప్పుడెప్పుడో మంగ్లీ కార్ పైకి రాళ్ళు విసిరారు, కన్నడలోనే మాట్లాడాలి అని అదొక వివాదం ఉంది, కొంచెం సెన్సిటివ్ కూడా. అది వాళ్ళ యాక్చువల్ చెప్పాలంటే అది వాళ్ళ ప్రేమ, భాషాభిమానం కూడా ఎక్కువ వాళ్ళకి. హిందీ కనిపిస్తే కూడా మొత్తం తుడిచేస్తూ ఉంటారు. కొంతమంది ఉంటారు లేక, దాన్ని మనం ఏం అనలేము. అది వాళ్ళని వాళ్ళు గౌరవించుకుంటున్నారు. ఇప్పుడు తమిళనాడు వాళ్ళకి కూడా భాషాభిమానం ఉంది, కానీ మరీ ఇంతలాగా లేదు. అసలు మనం కర్ణాటకలోకి వెళ్తే తెలుగు, కన్నడ అండ్ ఇంగ్లీష్ ఎక్కడో కనిపిస్తుంది, కానీ హిందీ కూడా కనిపించదు. ఎందుకంటే నార్త్ ఇండియన్స్ వచ్చి అక్కడ జాబ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, ఐటీ జాబ్స్ చేసుకునే వాళ్ళు పాపం ఇబ్బంది పడతారు. మన తెలుగు మన వీళ్ళు ఉంటారు ఇక్కడ అనంతపూర్ సైడ్ నుంచి వెళ్ళిన వాళ్ళు దగ్గర కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉంటారు అక్కడ. అవునవునవును, అక్కడ గుంతకల్లు చాలా మంది వర్కర్స్ చూశాను నేను. మీ తెలుగులో మీరు తెలుగు అంటారు. అవును, మీరు ఎక్కడ అంటే అదే ఆ పేర్లే చెప్తారు వాళ్ళు. అక్కడ నుంచే ఎక్కువ మంది ఉంటారు. వాళ్ళకేం ప్రాబ్లం ఉండదేమో, వాళ్ళకి ఇష్టమే తెలుగు వాళ్ళంటే, కొంచెం ఇష్టంగానే చూస్తారు. కాబట్టి కొంచెం వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు, దగ్గర సిటీ అని పని చేసుకోవడానికి వెళ్ళారు. సరే, ఉండని భాషా అభిమానం ఉండడంలో తప్పు లేదు. మిగతా వాళ్ళని వ్యతిరేకించడమే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం అంతే. రష్మిక వీళ్ళని ఉద్దేశించి ఎప్పుడు బ్యాడ్ కామెంట్స్ చేయలే. తను హైడ్ చేసింది, కానీ హైడ్ చేసుకుంది అంతేగాని ఇప్పుడు ఇట్లా బెంగళూరు వేస్ట్, వాళ్ళంతా అసలు మనుషులే కాదు, అసలు కర్ణాటకలో చూస్తే నాకు వాళ్ళంతా చీదరా, ఇట్లా ఎప్పుడు చెప్పాలా. నేను తెలుగుదాన్నో లేకపోతే నేను హైదరాబాదీనో తను కాదు ఓన్ చేసుకుంది ఇక్కడ. తనకు అలా ఉండాలనిపించింది, ఎందుకంటే తనకి ఇక్కడ మంచి గుర్తింపు వచ్చింది పాన్ ఇండియా లెవెల్లో. కానీ చాలా ఫేస్ చేసింది కదా, అంత ఈజీగా ఇంత దూరం అయితే రాలా చాలా ఫేస్. ఇప్పుడు రష్మిక గురించి ఎక్కువ అడగాలంటే మీకు ఈ అమ్మాయి, తను ఎవరు మొన్న బిగ్ బాస్ లోకి వెళ్ళింది, అమ్మాయి పేరు ఏంటి, ప్రేరణ. అవును, బెస్ట్ ఫ్రెండ్ ప్రేరణ, రష్మిక బెంగళూరులో దే ఆర్ లైక్ హాస్టల్ మేట్స్, రూమ్ మేట్స్. వాళ్ళు కెరీర్ స్టార్టింగ్ డేస్ లో ఎప్పుడో వాళ్ళకి తెలుస్తాయి ఆ ఇబ్బందులన్నీ. మీకు అర్థమైందా? ఇప్పుడు ఆ ప్రేరణ అడిగితే రష్మి గురించి బాగా చెప్పుద్ది. మరి తను కర్ణాటకనే కదా, తను కన్నడిగానే. నా ఫ్రెండ్ అయ్యి ఉండి అసలు కర్ణాటకని కేర్ చేయట్లేదు అనుకో, బికాస్ షీ నోస్ వాళ్ళ గురించి ఎక్కువ తెలుసు కాబట్టి, అప్స్ అండ్ డౌన్స్ అన్ని తెలుసు. అంతే. సో నాకు రష్మిక మీద ఎప్పుడు బ్యాడ్ ఒపీనియన్ లేదు, ఉండదు కూడా. బికాజ్ తను చాలా కష్టపడి వచ్చింది ఈ స్టేజ్కి, ఊరికే రాలా. కొంతమందికి ఎప్పుడో కానీ ఆ దశ అలా తిరుగుద్ది, తనకు అలా తిరిగింది. ఆ సర్కారు వారి పాట తర్వాత కొంచెం నెగిటివ్ ఎక్కువైపోయింది, అంటే ఆ ఓవర్ యాక్షన్ చూడలేకపోతున్నాము, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు అన్నట్లుగా మన తెలుగులో ఎక్కువైంది. కానీ యాక్షన్ అయినా ఓవర్ యాక్షన్ అయినా వీళ్ళు యాక్షన్ చెప్తేనే వాళ్ళు డైరెక్షన్ వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు చేస్తే వీళ్ళు చిత్రీకరించుకుని అయితే మనకు సినిమాలు ఇవ్వరు కదా. మరి ఇక్కడ ఎవరైతే దాన్ని డైరెక్ట్ చేస్తున్నారో వాళ్ళు చెప్పితేనే వాళ్ళు చేస్తారు. వాళ్ళంతా జస్ట్ పప్పెట్స్ అంతే, వీళ్ళు ఎలా నడిస్తే అలా నడిపిస్తారు. సో వాళ్ళు ఇప్పుడు నిజంగానే బాయ్కాట్ చేస్తారా, దానివల్ల ఎఫెక్ట్ ఉంటుందంట? ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈమె ఎదుగుతున్న కొద్దీ ఎంత టార్గెట్ చేస్తే అంత మైలేజ్ వస్తుంది కదా వీళ్ళ బాయ్కాట్కి కూడా. ఇప్పుడు పుష్ప 1 టైంలో బాయ్కాట్ అన్నారు, తర్వాత హిందీ సినిమాలు 2-3 ఫ్లాప్, సర్కారు ఫ్లాప్ అయింది, ఎవడు పట్టించుకోవాలా. సో ఆ న్యూస్ కూడా పెద్దగా వైరల్ అవ్వాల. ఈమె హిట్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఈ న్యూస్ వైరల్ అవుతా ఉంటుంది. మధ్యలో డీప్ ఫేక్ ఫొటోస్ అన్ని రావడము, దానివల్ల వైరల్ అవ్వడము. అండ్ ఇక డీప్ ఫేక్ గురించి అంటావా, అప్పుడు రష్మికి అందరికి బాగా నచ్చేసింది. ఎందుకంటే నేను ఈరోజు ఈ స్టేజ్లో ఉన్నాను కాబట్టి నేను వాయిస్ ఇస్తున్నా. ఇదే నాకు జరిగింది కాబట్టి నేను చెప్పిన. నార్మల్ అమ్మాయికి జరిగితే, కాలేజ్ అమ్మాయిలకు జరిగితే సూసైడ్ చేసుకుంటున్నారు. అరే సేమ్ ఇదే సినిమా కదా, మన ధనుష్ లా ఉంటాడు అబ్బాయి, ఏదో వచ్చింది లవ్ టుడే, లవ్ టుడే అనే సినిమా క్లైమాక్స్ లో ఆ అమ్మాయిది డీప్ ఫేక్ వీడియో ఉంటే ఇంట్లో తండ్రి కొడతాడు, లవర్లు కూడా ఒక్క తను తప్ప, ప్రదీప్ తప్ప. అఫ్ కోర్స్ అది సినిమా కాబట్టి, బట్ బయట అందరు నమ్ముతున్నారు. అవునా, నేను కాబట్టి గట్టిగా వాయిస్ ఇవ్వడం వల్ల ఇప్పుడు తనకి అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు వీళ్ళందరూ పెద్ద వాళ్ళందరూ మద్దతు తెలిపేసరికి వాడిని పట్టుకోగలిగారు, ఇది ఫేక్ అని చెప్పగలిగారు. మరి కాలేజ్ పిల్లల పరిస్థితి ఏంటి? ఎవడు చెప్తాడు ఫేక్ అని? నువ్వు చెప్పే లోపే ఆవిడ వేలాడుద్ది ఫ్యాన్కి, గబగబా జరిగిపోతాయి ఇలాంటివి. సో రష్మిక నేషనల్ క్రష్ కాదు, నేషనల్ వైజ్లో ఇన్ఫ్లుయెన్స్ కూడా చేసింది ఆ టైంలో.
డీప్ ఫేక్ని అంత గట్టిగా వాయిస్ వినిపించింది తనే. అప్పుడు అందరికీ నచ్చేసింది. తర్వాత స్టాండ్ తీసుకుంది. ఒక మనిషి మీద పాజిటివ్ ఒపీనియన్ వచ్చిన తర్వాత తన సినిమాలన్నీ చూడాలనిపిస్తుంది. నచ్చింది, ఇంకేం చెప్తారు చెప్పు. ఎదిగింది తను, అండ్ షీఈ్ నాట్ బ్యాడ్. సరే తన గతంలో ఎక్స్తో ఉన్న గొడవలు అవి ఇవి అంటావా, మనకి ఆయన కూడా ఇంకా విజయ్ దేవరకొండ తోటి సీక్రెట్ గా వెళ్ళడము అవి ఇవి ఆ రకంగా కూడా వైరల్ అవుతాయి. అవన్నీ సరదాగా వెళ్ళాయి తప్ప ఎవడు పెద్దగా ఏం అనుకోవాలా కూడా. వీళ్ళ మధ్యలో ఎఫైర్ ఉందా లేదా, ఏది వెకేషన్స్ కి వెళ్ళడం వాట్ ఎవర్, ఏదో ఉందా లేదా అని సరదాగా మాట్లాడుకున్నారే తప్ప అసహ్యంగా కూడా ఎవరు రాయలు. సో అయితే బాయ్కట్ వల్ల తనకేమి ఇబ్బంది ఉండదు అంటారు? ఇబ్బంది ఉంటుంది, ఉండదని కాదు. నువ్వు వెళ్తున్న కొద్దే వీళ్ళు ఇలా చేస్తారు. ఇప్పుడు కన్నడలో ఏం స్టాండ్ తీసుకుంటది అంటున్నా, కన్నడలో నీ సినిమాలు ఆడినివ్వము వీళ్ళు గట్టిగా చెబితే వాళ్ళంత గట్టిగా స్టాండ్ తీసుకుంటదా? తను స్టాండ్ తీసుకున్నా సరే వీళ్ళు ఏంటంటే నువ్వు సారీ చెప్పడం వల్ల ఇంకేదో చెప్పడం వల్ల కుదరదు. దే ఆర్ డిమాండింగ్ యూ హ్యావ్ టు కమ్ హియర్. నేను రాను అని తను వదిలేసింది. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ కాశీకి వెళ్ళావు, ఇష్టమైనది వదిలేమంటే టొమాటో వదిలేసావు, అవునా? నువ్వు నా ఇంటికి వచ్చి నేను టొమాటో సూప్, టొమాటో కర్రీ, ఇది టొమాటో ఆలు, టొమాటో వంకాయ అంటే నువ్వు తినవు, బికాజ్ యూ లెఫ్ట్ ఇట్. నేను బలవంతంగా నువ్వు తినకపోతే నేను వండిన తిండి నీకు ఇష్టం లేదా, నా మొహం మీదే చెప్తావని నీ మీద ఎంత అలిగినా వేస్టే. తను అటు వెళ్ళొద్దు అనుకుంది, ఇంకా వెళ్ళదు. తనకు బ్యాడ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు తన ఎక్స్తో మనకు కూడా ఇబ్బంది ఏం లేదు, తను కూడా మంచి మంచి సినిమాలే తీస్తున్నాడు. దే ఆర్ ఆల్సో గుడ్. బట్ యా అండి, థ్యాంక్ యూ.